రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపేటలో ధాన్యం డబ్బుల కోసం రైతులు ఆందోళన చేశారు. 2 నెలలుగా ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మల్కపేట గ్రామంలో రైతులందరం కలిసి మాకు వడ్ల పైసలు రానందున ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం 2 నెలలు అవుతుంది వడ్లు కొనుగోలు చేసి, ఇంతవరకు ఒక్క రూపాయి సుతం వేయలేరు. ఓటీపీలు అడిగితే మేడం రేపేస్తాం, ఎల్లుండి చెప్తాం అనుకుంటే దాటేస్తారు తప్పించి ఓటీపీలు తీసుకోవడం లేదు. ఓటీపీలు చెప్పిన వాళ్ళకి సుతం 2 నెలలు అవుతుంది, డబ్బులు రావడం లేదు, ఖాతాలో వేయడం లేదు. ఒక్కోళ్ళు వచ్చి పట్టించుకున్న అధికారులు వచ్చి మరి ఏమైంది, ఎక్కడైంది, మీ ఎవరెవరికి పడ్డాయి, ఎంత పడ్డాయి అమౌంట్ అని ఒక్కో అధికారి వచ్చి ఇంతవరకు ఊర్లో ఎంక్వైరీ చేసింది లేదు, ఒక్కరిని అడిగింది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తుర్రు. నిన్న అధికారులను సస్పెండ్ చేసిర్రు. మరి వారి తర్వాత మాకు ఇన్ఛార్జ్ ఎవరు వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ సుధా ఇప్పటివరకు ఇవ్వలేరు. మాకు ఎందుకు అయిపోయినాయి అనేది ఇప్పటివరకు రైతులు అయోమయంలో ఉన్నారు తప్పించి మరి ఈ కారణం చేత అయిపోయినాయని ఇప్పటివరకు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? రైతులు ఏమైనా దొరుకుక తిన్నారా? ఇలా రైతులు ఏమైనా తిన్నారా? డబ్బులు రైతులు ఏమైనా ఎత్తుకపోయారా? ఎవరో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు చేయవాటిది నష్టపోయినారు తప్పించి మీరు రైతులు ఏమిటి ఎవరైనా నష్టపోయారా? ఆ కుంభకోణంలో ఉన్న వారి మీద మీరు చర్యలు తీసుకోవాలి. కానీ రైతులు ఏం చేస్తారు? ఇప్పుడు రైతులకు వడ్ల పైసలు పడక వాళ్ళ పంటలు దున్నుతలేరు, ట్రాక్టర్లు అత్తలేవు, ఫెర్టిలైజర్ షాపులలో విత్తనాలు కొనుక్కోకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వచ్చే వాళ్ళు కనీసం వాళ్ళ అవసరాలు కూడా ఇప్పుడు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు వెంటనే ఈ విషయంపై స్పందించి 2-3 రోజులలో రైతులకు డబ్బులు రైతులకు వేయండి. మీ కుంభకోణం ఉంటే ఇంకా ఏడాది దాకా తెలుసుకోండి, దాన్ని మీరు ఎంత ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి. రైతులను ఆపి ఇబ్బంది పెట్టద్దని మేము తెలియజేస్తున్నాము.